హలో గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ ట్రావెల్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనం అన్నవరం వెళ్తున్నాం. సో నేనైతే నైట్కి ఇంకా బయట ఏం తింటాంలే అని చెప్పి చపాతీస్ ప్రిపేర్ చేసేస్తున్నా తొందరగా. సో చపాతీస్ అండ్ బీట్రూట్ కర్రీ చేసేసి తీసుకెళ్తున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ కొడిగేహల్లి టు యలహంక అయితే స్టార్ట్ అయిపోయాం ఆటోలో. సో నేను షార్ట్ వీడియోలో పెట్టినట్లు కాస్ట్ ప్రైస్ వచ్చి మాకైతే 130 to 150 రూపీస్ అవుతుందన్నమాట ఫ్రమ్ కొడిగేహల్లి టు యలహంక. సో ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో యాజ్ యూజువల్గా బెంగళూరు ట్రాఫిక్ మధ్యాహ్నం 12:30 ఆ టైంలో అనుకుంటా. సో ట్రాఫిక్ అయితే సోసోగానే ఉన్నింది అండ్ మేమైతే యలహంక రీచ్ అయిపోయాం. సో స్టేషన్ దగ్గర 2:40కి ఉందన్నమాట మా ట్రైన్. బట్ మేము 1:30 ఆ టైంకి అయితే రీచ్ అయిపోయాం. సో వెయిట్ చేస్తున్నాం అనమాట సో ట్రైన్ కోసం. అండ్ మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో మేము ప్రశాంతి అనమాట ఇదైతే రోజు 2:40కి వస్తుంది ప్రశాంతి, బెంగళూరు టు భువనేశ్వర్. సో మేమైతే మా కోచ్లో ఎక్కి మా సీట్స్ అలౌట్ చేసిన సీట్స్లో అయితే కూర్చున్నాం అనమాట. ఇది వచ్చేసి స్లీపర్ కోచ్. మాకు వచ్చేసి పర్ హెడ్ అయితే 450 రూపీస్ అయింది. సో నేను మెన్షన్ చేసినట్లు 450 రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకున్నారు. సో మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక 2 to 3 months ముందుగానే బుక్ చేసుకోండి, ఎందుకంటే మీకు బర్త్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. సో మేమైతే 1.5 month బుక్ చేసుకున్నాం, అందుకే మాకు ఇద్దరికి కలిపి ఒకే బర్తే ఇచ్చారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఫ్రమ్ బెంగళూరు టు అన్నవరం. సో ఇలా మధ్యలో మా హోమ్ టౌన్ వస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ బెంగళూరు హిందూపూర్ వరకు వర్షం పడేలాగా ఉండింది. అండ్ హిందూపూర్ దాటిన తర్వాత కొద్దిగా ఇలా మంచిగా ఉండింది అన్నమాట. ఎండ పడుతూ ఉండింది. లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి అసలు. ఇది పెనుకొండ సైడ్ అనుకుంటా నాకు తెలిసి. చాలా చాలా బాగుంది. మా చేతి చూడండి గొడవ పడుతుంటే ఎలా చూస్తున్నాడు. సో ట్రైన్లో ఇవన్నీ కామన్ అనమాట. సో ట్రైన్లో గొడవ అయితే జరుగుతుంది. ఆబ్వియస్లీ సీట్ కోసం రిజర్వేషన్స్ ఉన్నా తప్పదు కదా. సో అట్లా అయిపోతుంది. సో అందుకే ముందుగానే చెప్తున్నాను, మీరు 2 to 3 months ప్రీవియస్గానే బుక్ చేసుకోండి. సో బెటర్, మీకు ఏ టెన్షన్ ఉండదు అన్నమాట. సో ఇదైతే నైట్ ఇంకా అయిపోతుంది. సో మేమైతే తొందరగా ఫుడ్ తినేసి ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. సో నైట్ అయితే ఆ రోజు బాగా వర్షం పడింది చూడండి, ఉరుములు మెరుపులు అసలు చాలా భయంకరంగా జరిగింది. అండ్ నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి సో ఇలా మంచి ఒక వ్యూతో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ యొక్క వ్యూతో లేచామన్నమాట. ఇది మార్నింగ్ 5 to 5:30 ఆ టైం అవుతుంది అనుకుంటా. సో ఇది వచ్చేసి కృష్ణా బ్రిడ్జ్. సో అక్కడ నుండి వెళ్తున్నాం అన్నమాట దానిపైన నుండి. సో మార్నింగే మాకు ఇలా అమ్మవారి దర్శనం లాగా ఒకటి అయిందనమాట. సో మంచి వ్యూగా లేచాము. సో మనం ముందు రోజు 2:40కి ఎక్కితే నెక్స్ట్ రోజు మార్నింగ్ 5 or 5:30కి మనం విజయవాడలో దిగుతామన్నమాట. సో మీరు ఎవరైనా విజయవాడ వెళ్ళాలి అని అనుకుంటే అకార్డింగ్ టు దాట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మంచి సీనరీస్ అయితే ఉన్నాయి. నేను గోదావరి సీన్స్ కానీ అంటే చైన్లు కానీ అన్నీ నాకైతే తెగ నచ్చాయన్నమాట. అంటే ఎప్పుడు అన్న నేకర్స్ పొలాలు చూడడం నాకైతే ఫస్ట్ టైం. సో అండ్ కృష్ణ గోదావరి నదులు చూడడం అండ్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. త్రూ అవుట్ జర్నీ నేనైతే వెళ్ళేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను అన్నమాట. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. బెంగళూరు టు అన్నవరం చాలా బాగుంటుంది జర్నీ అయితే. సో ఇలా విజువల్స్ అయితే అదిరిపోతాయి. ఇది వచ్చేసి గోదావరి అన్నమాట. గోదావరి క్రాస్ అవుతున్నాం. సో మనకి రాజమండ్రి తర్వాత సామర్లకోట వస్తుంది, సామర్లకోట తర్వాత అన్నవరం. సో అలా దిగేసాం అన్నమాట అన్నవరంలో.
సో ఆ పక్క లైక్ ఒక బ్రిడ్జ్ ఉంది, అది ఫోకస్ చేయలేకపోయినా అదే చూపిస్తున్నా. అక్కడ ఆ పక్క ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది. సో నాకైతే లైక్ ఇలాంటి విజువల్స్ అయితే ట్రైన్లో జర్నీ చేయండి, లైక్ చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే త్రూ అవుట్ జర్నీ చాలా చాలా ఎంజాయ్ చేశాను అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే లైక్ రిటర్న్ ఎలా వచ్చామో కూడా చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ అది ఎవరు షేర్ చేసుకోరు, బట్ నేనైతే చెప్తా అన్నమాట. సో ఆన్ ద వేలో సో ఈ క్యూటీ గాడు కనిపించాడు, ఎంత క్యూట్ ఉన్నాడు వాడైతే. సో నాకు తెలిసి ట్రైన్లో లైక్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఎంత క్యూట్ ఉన్నాడో వీడైతే. నాకైతే బెంగళూరు టు అన్నవరం ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేనైతే అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, లైక్ మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు కూడా. అండ్ ఇలాంటి మంచి మంచి సీనరీస్తో, కోనసీమ అందాలతో లైక్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ మీరు అకార్డింగ్ టు దాట్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండేట్లు ప్లాన్ చేసుకోండి. బికాస్ మనకు భద్రాచలం, అన్నవరం అండ్ విజయవాడ అన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. మాకైతే టైం లేదు, సో మేమైతే అన్నవరం ఒకటి చూసుకొని వెళ్ళిపోయాం అనమాట. సో మేమైతే వచ్చేసాం, అన్నవరం స్టేషన్లో అయితే దిగిపోయాం. సో ఇది వచ్చేసి అన్నవరం స్టేషన్ అనమాట. సో దిగ్గానే మనకి బయట ఇలా బయటికి వచ్చేస్తేనే సో మనకు ఒక బస్సు ఉంటుంది. సో యాజ్ ఐ మెన్షన్ ఇన్ అ షార్ట్స్, బస్సుకి మనకి పర్ హెడ్ అయితే మనకి 20 రూపీస్ తీసుకుంటారండి. సో మనం బస్సు అంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది, లైక్ ఒక 1 అవర్ వన్స్ ఆర్ 2 అవర్ వన్స్ అకార్డింగ్ టు దట్ వస్తూనే ఉంటుంది. సో అక్కడ షేర్ ఆటోస్ కూడా ఉంటాయి, బట్ నన్ను అడిగితే బస్ తీసుకుంటేనే బెటర్. షేర్ ఆటో ఎంతో నాకు ఐడియా లేదు, మేము అడగలేదు కూడా. సో అక్కడ బస్ అయితే లైక్ ఐ మీన్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి, సో బస్ తీసుకుంటేనే బెటర్. సో పర్ హెడ్ లైక్ 20 రూపీస్ అవుతుంది. అండ్ మనకి గుడి వరకు పిలుచుకోపోతారు. సో ఇది వచ్చేసి ఆన్ ద వే అన్నమాట, లైక్ మనం పైకి వెళ్తున్నాం. జస్ట్ ఎంత లేదండి, లైక్ స్టేషన్ టు అక్కడికి జస్ట్ నాకు తెలిసి ఒక కొండ కూడా ఏమంత ఉండదు, జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట. సో మనమైతే పైన కొండ అయితే ఎక్కబోతున్నాం కాబట్టి, సో గుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి, సో ఆబ్వియస్లీ మంచిగా ఇలా ఆర్చ్తో దర్శనం ఇచ్చి లైక్ మనమైతే జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం. అండ్ సీనరీ కూడా చాలా బాగుంటాయి నాకు తెలిసి, కొండల మధ్యలో. ఇది వచ్చేసి రత్నగిరి కొండ అనే దాంట్లో మన సత్యనారాయణ స్వామి వచ్చేసి వెలిసారన్నమాట. సో ఆ కొండ అయితే మనం ఎక్కి దర్శనం చేసుకోవచ్చు. సో మనమైతే రీచ్ అయిపోయామండి. సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మనము. సో మేమేం చేసామంటే యాక్చువల్లీ రూమ్ తీసుకోవాల్సిందే, బట్ మాకు రూమ్ ఎందుకు మరి ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మాకు మళ్ళీ అదే రోజే మధ్యాహ్నం మాకు మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఉంది. సో మేమేం చేసామంటే రూమ్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ లాకర్స్ ఉంటాయి అక్కడ అడగండి చెప్తారు. లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో లైక్ మనం లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, ఫ్రెష్ అప్ అయిపోయేసేసి మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఎక్కడ చూసినా లైక్ కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళు, ఐ మీన్ పెళ్ళి చేసుకునే వాళ్ళు కొండపైకి వచ్చి పెళ్ళి చేసుకుంటారు కదా. సో ఇలా ఎక్కడికి వచ్చినా కూడా కొత్త పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి పెళ్ళి కూడా చేసుకుంటున్నారేమో, నాకు ఐడియా లేదు. సో మేమైతే వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయేసేసి అండ్ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో లోపల యాజ్ యూజువల్ మనకైతే సెల్ ఫోన్స్ అయితే అలో లేదండి. లోపల దర్శనంకి అయితే సెల్ ఫోన్స్ అయితే అలో లేదు. సో ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్ళి లైక్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ పూజ జరిపించచ్చు. ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ నిత్యంగా చేస్తూనే ఉంటారు, అంటే రోజు సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ రేంజ్ కూడా ఉంటుంది, లైక్ 300 to 1500 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మాది దర్శనం అయిపోయిన తర్వాత సో మాకు స్వామివారు పళ్ళు ఇచ్చారన్నమాట. సో అదే తింటున్నాం. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత లైక్ మీరు కావాలంటే పూజ బుక్ చేసుకొని పూజ కూడా చేసుకోవచ్చు, ఎంత ఉండదు, లైక్ 1 అవర్లో అయిపోతుంది అనుకుంటా నాకు తెలిసి. సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చి ఇలా అన్నీ చూస్తున్నాం అనమాట, లైక్ ఫొటోస్ కానీ ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకోవచ్చు లైక్. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ గోశాల ఉంటుంది, అదైతే నాకు
బాగా నచ్చింది. సో ఇదే అన్నమాట సత్యనారాయణ స్వామి గుడి. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి ఇదే అన్నమాట. సో ఇక్కడైతే మేమైతే ఫొటోస్ తీసుకుంటున్నాం, నేను చైతు. ఇంకా యాక్చువల్లీ మేము మా యానివర్సరీ రోజు వచ్చామండి. సో మాది April 21 యానివర్సరీ అనమాట. సో ఆ రోజు అయితే మేము వచ్చాం. మేము ఆ రోజే అనుకున్నాం, ఆ రోజే వచ్చాం. సో నాకైతే చాలా హ్యాపీగా అయింది. సో దర్శనం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు పోయి లైన్లో కూడా నిల్చుకోవాల్సిన అవసరం లేదనుకున్నా, తెలిసి 10 minutesలో దర్శనం అయిపోయి వస్తారు. సో ఇది వచ్చేసి గోశాల అన్నమాట. సో గోశాలకైతే మేము అక్కడ లైక్ 10 rupees or 20 rupees ఫీడ్ చేయడానికి ఉంటుంది. సో అవి తీసుకొని మనం వాటిని ఫీడ్ చేసుకోవచ్చు. సో చాలా పీస్ఫుల్ ఉంటుంది అన్నమాట వాటిని చూస్తుంటే. అండ్ ఇంకోటి మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. సో మనకి యాక్చువల్లీ దర్శనము పైకి వెళ్ళంగానే పైన ఫ్లోర్కి పంపిస్తారనమాట. పైన ఫ్లోర్లో మనకి ఒకే పీట పైన సత్యనారాయణ స్వామి, రైట్ సైడ్లో ఈశ్వరుడు అండ్ లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉంటారన్నమాట. సో మనకు అది మెయిన్ గర్భగుడిలో, అది మెయిన్ మనకు దర్శనం ఇస్తారు. అండ్ కింద ఫ్లోర్లో వచ్చేసేసి ఆ గుడి కట్టేటప్పుడు ఒక మహర్షి వచ్చి కాశీ నుండి యంత్రం తీసుకొచ్చారంట. ఆ యంత్రం పైన శివలింగాన్ని ప్రతిష్ఠించి గర్భగుడిలో ఉంచారన్నమాట. సో కింద ఫ్లోర్లో మనకు అది దర్శనం ఇస్తుంది. సో అలా మీకు క్లారిటీ రావడానికి పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ ఎందుకు అని చెప్తున్నాను. సో ఇక్కడైతే మేమైతే ప్రసాదం తింటున్నాం. చేయితే ఎక్స్ప్రెషన్ చూడండి, ప్రసాదం అయితే సూపర్గా ఉన్నిందంట. ఇది గోధుమ రవ్వ ప్రసాదం ఇక్కడ ఫేమస్. అండ్ సో ప్రసాదం తీసుకొని అంతా అయిపోయిన తర్వాత, దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్తున్నామండి. సో అన్నవరంలో ఫ్రీ అన్నదానం ఉంటుంది ఆబ్వియస్లీ. సో అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుండింది. క్లైమేట్ కూడా వర్షం వచ్చే ముందు ఎలా ఉంటుందో అలా ఉండింది క్లైమేట్. సో చాలా బాగుండింది, చాలా పీస్ఫుల్గా ఉండింది. సో మేమైతే లంచ్కి వెళ్తున్నాం అన్నమాట, అన్నం తినడానికి వెళ్తున్నాం. సో ఆ బఫెట్ సిస్టమే అనుకుంటా, బఫెట్ సిస్టమ్ లాగానే పెట్టేశారు ఆ రోజు. సో ఇదైతే చాలా బాగుంది, నాకైతే ఆ రోజు చాలా నచ్చింది. పప్పు, మామిడికాయ పప్పు, బెండకాయ కొజ్జు, మామిడికాయ చట్నీ, అన్నం అంతా ఇచ్చారు. పెరుగు ఉంది, రసం ఉంది, సాంబార్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఆ రోజు. భోజనం అయితే అదిరిపోయింది. అండ్ అంతా అయిపోయిన తర్వాత సో యాజ్ యూజువల్గా మేము లాకర్స్లో మా లగేజ్ తీసుకొని, లాకర్స్కి ఎంత లేదని లైక్ 20 rupees తీసుకుంటారు అంతే లాకర్స్. అండ్ అక్కడే స్లిప్పర్స్ కూడా ఇచ్చేయచ్చు, దానికి ఒక 20 rupees తీసుకుంటారు. సో మనం లాకర్స్ అండ్ స్లిప్పర్స్ అన్నీ తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మనం ఇంకా మరీ సేమ్ బస్సెస్ ఉంటాయి అక్కడ నుండి మళ్ళీ కిందకి రావడానికి, లేదా స్టేషన్ వరకు కూడా బస్సెస్ ఉంటాయి. సో మనం సేమ్ రేటే ఉంటుంది, 20 rupees ఉంటుంది. సో మనం రిటర్న్ కూడా లైక్ వచ్చేయచ్చు అన్నమాట. సో సేమ్ బస్లో సో దిగి మనం స్టేషన్ వరకు కూడా వచ్చేయచ్చు. సో మేమైతే పైన ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు అనిపించింది నాకు తెలిసి, ఎందుకంటే మేము పూజ బుక్ చేసుకోలేదు. బికాస్ మేము లాస్ట్ మంత్ సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాము. సో అందుకే ఈసారి ఊరికే దర్శనం ఒకటి చేసుకొని వద్దాము అని చెప్పి జస్ట్ దర్శనం ఒకటి చేసుకొని లైక్ మధ్యాహ్నం 12:30-1 అంతా మాకు వర్క్ అయిపోయింది. అక్కడ దర్శనం అంతా అయిపోయింది, వర్క్ అయిపోయింది కాబట్టి సో మేము కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇలా మంచి మంచి కొండల మధ్యలో మంచి సీనరీస్తో ఉంటుందన్నమాట. తప్పకుండా విజిట్ చేయండి మీరందరూ, చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మేము మళ్ళీ రిటర్న్ అయితే లైక్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనిపిస్తే లైక్ అన్నవరంకి బెంగళూరు టు అన్నవరం జర్నీ కానీ, లేదంటే అక్కడి నుండి రిటర్న్ కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి, లేదా కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, రెస్పాండ్ అవుతాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇదైతే రిటర్న్ అన్నమాట. మాకు యాక్చువల్లీ రిటర్న్ మాకు డైరెక్ట్
అన్నవరం త్రూ దొరకలేదు. మేమేం చేసామంటే ఫ్రమ్ సామర్లకోట టు బెంగళూరు మాకైతే సింహాచలం ఎక్స్ప్రెస్ దొరికింది. సో అది కూడా సేమ్ మేము ఒక 1.5 month ముందే బుక్ చేసుకున్నాము. సో స్లీపర్లో సేమ్ అది కూడా అంతే, మాకు ఇద్దరికి కలిపి ఒకే బర్తే ఇచ్చారు. సో మేమేం చేసామంటే అన్నవరం టు సామర్లకోట వచ్చి, సో ఫ్రమ్ సామర్లకోట టు బెంగళూరు సింహాచలం ఎక్స్ప్రెస్లో వచ్చామన్నమాట. సేమ్ మాకైతే లైక్ ఇంకా బర్త్ అయితే కన్ఫర్మ్ అయింది, బట్ ఒకే బర్త్ ఇచ్చారనమాట ఇద్దరికి కలిపి. సో అది కొద్దిగా కంజెస్టెడ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది త్రూ విజయవాడ, ఇది చామర్లకోట, విజయవాడ అండ్ నెక్స్ట్ తిరుపతి ఇలా అంతా తిరుక్కొని వస్తుందన్నమాట. నాకు తెలిసి ఇది చాలా టైం పట్టింది అనుకుంటా మాకు. ఈ రిటర్న్ మాత్రం కొద్దిగా చూసుకొని బుక్ చేసుకోండి. అండ్ నైట్ ఆబ్వియస్లీ మేము పడుకొనేసి మార్నింగ్ లేవంగానే ఇలా మామిడికాయ చెట్లతో లైక్ మంచి సీనరీ అయితే ఉందన్నమాట. సో ఇదైతే తిరుపతి దాటిన తర్వాత ఇలా మంచి మంచి సీనరీస్ అయితే కనిపించాయి. సో నేను చెప్తున్నా కదా, లైక్ ట్రైన్ జర్నీస్ ఆర్ బెస్ట్ అండి. ఇది బెస్ట్ అంటే ట్రైన్ జర్నీసే. నాకైతే బాగా నచ్చింది. అన్నవరం ట్రిప్ అంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. సో ఇలా మార్నింగ్ లేవంగానే ఇలా ఒక మంచి మంచి సీనరీస్తో లైక్ మనమైతే ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. అండ్ యా, వన్ మోర్ థింగ్, లైక్ అదే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, తప్పకుండా నేను చెప్తాను. నా వంతు హెల్ప్ నేనైతే చేస్తాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. షేర్ కూడా చేస్తానండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ హెల్ప్ అవుతుంది. అండ్ ట్రైన్లో కూడా లైక్ ఓన్లీ స్లీపరే బుక్ చేసుకోవాలని లేదు, యువర్ రేంజ్. సో ఏసీ కూడా ఉంటుంది. ఏసీలో కూడా లైక్ మీరు బుక్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏసీలో కూడా లైక్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఉంటాయి. సో అకార్డింగ్ టు యువర్ థింగ్స్ లైక్ యూ క్యాన్ బుక్. సో మేమైతే ఈ సింహాచలం ఎక్స్ప్రెస్లో నైట్ ఈవినింగ్ 5:40కి ట్రైన్ ఎక్కితే అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి దిగామండి. సో మధ్యలో ఇంకా జంక్షన్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇలా మంచి సీనరీస్తో అయితే మేమైతే మా జర్నీ చేసాం. సో రిటర్న్ కూడా లైక్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రశాంతినే చూడండి, బికాస్ మన క్యాబ్స్లో అవైలబుల్ ఉంటాయి. ప్రశాంతినే చేసుకోండి, బెటర్. మాకైతే ఆప్షన్ దొరకలేదు. అండ్ ఇంటికి వచ్చేసి ఇలా ప్రసాదం ఇవ్వడానికి వచ్చామన్నమాట. అక్కడే ఈ టాటా